क्षति विश्व में जत वीर्यो। హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రాకింగ్ రేయన్స్. ఇది డే 3 బ్లాగ్ అండి. ఈరోజు ఫైనల్గా మా ఆంజనేయ స్వామి అయితే గుళ్ళో అయితే ప్రతిష్టాపన అయితే జరుగుతుందండి. నేను ఇంతకుముందు 2 వీడియోస్ చేశాను, డే 1 డే 2 అనేది. ఒకవేళ ఆ వీడియో చూడని వాళ్ళైతే ప్లీజ్ ఒకసారి చూసిన తర్వాత ఈ వీడియో అయితే చూడండి. మళ్ళీ నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే అసలు ఈరోజు స్పెషల్గా జరిగిందండి. ఆంజనేయ స్వామి ఈ రూపం మనకేదో ఒక మహిమ, మనము విగ్రహం ప్రతిష్టాపన జరుగుతుందంటే మనకేదో ఒక రూపంలో మనము ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నాడు, ఈ గుళ్ళో ఉన్నాడు అనేది మనకు క్లియర్గా ఏదైనా రూపంలో చూపిస్తారు కదండి. అట్లా ఈరోజైతే జరిగింది. ఆల్రెడీ మనము ఒక 2 డేస్ నుంచి హోమాలు పూజలు జరుగుతున్నాయి కాబట్టి మా సార్ వాళ్ళు రాత్రి అక్కడనే పడుకుంటున్నారు అన్నట్టు. మార్నింగే 4 వరకు ఇంటికి వచ్చేసి మమ్మల్ని అయితే రెడీ చేసుకొని మేము 7:30 కల్లా మేము టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళే ముందు లాస్ట్ పిక్ ఇలా తీసుకున్నాము, ఎందుకంటే రోజు రోజుకి మా ఎనర్జీ కూడా డౌన్ అవుతుంది. తర్వాత ఫొటోస్ ఏమైనా వీడియోస్ తీద్దామన్నా అస్సలకి కుదరట్లేదు. అలా ఏమన్నా పనులున్నా మనం చేసుకోవచ్చు అన్నట్టు మార్నింగే వెళ్ళిపోయాము. ఇక్కడ గజస్తంభం స్థాపన కూడా ఉంది కాబట్టి అందులో వేసేటి కొంచెం వెండి అలాంటివి అమ్ముతారు కదండి, అలా అమ్మే వాళ్ళు కూడా టెంపుల్కి అయితే వచ్చారన్నట్టు. తర్వాత ఇక్కడ మేము రాముని పేరు శ్రీరామ అని తమలపాకు మీద రాస్తున్నాము. ఆంజనేయ స్వామికి మాలలాగా చేద్దామన్నట్టయితే మేము అలా రాస్తున్నాం. అసలు ఎంత బాగా అనిపించింది అందరం కలిసి అలా రాస్తుంటే. తర్వాత వినాయకునికి కూడా గరిక కూడా ఒక మాల అయితే చేశామన్నట్టు. అసలు ఒక్కొక్కరిని చూసుకుంటూ ఒక్కొక్కరు యాడ్గా అవ్వడము, అన్ని పనులు చేయడము, నిజంగా మన ఇంట్లో పెళ్లి పనులు ఎలా ఉంటాయో అలా అనిపించింది. ఇక్కడ ఊరు వాళ్ళు కూడా వచ్చేసి ఇట్లా దర్వాజాకి అయితే అంటే ఫ్రంట్ సైడ్ గేట్ దగ్గరనైతే బంతిపూల మాల అలా కుచ్చేసి అయితే పెట్టుకున్నారు. ఇక్కడ చూశారు కదండి. యాక్చువల్గా నిన్నటి వీడియోలో అయితే ఇక్కడ స్వామివారిని మనము అక్కడ పడుకోబెట్టారు అన్నా కదా, అక్కడ మొత్తం ప్యాక్ చేశారు అన్నట్టు. అంతలోపే లోపల అయ్యగారు వచ్చి మేము ఇక్కడ గజస్తంభం గురించి తీసుకున్నాం కదండి, అది వాళ్ళు ముట్టకుండా అక్కడ వేయకుండా మాకే ఇవ్వండి అని అలా కలెక్ట్ చేసుకున్నారు. తర్వాతనైతే మళ్ళీ మేము ఇక్కడ తులసిమాల ఎంత పెద్దగా కట్టారన్నట్టు. అసలు నిజంగా మా ఆంజనేయ స్వామి అయితే ఒక్కొక్కటి అన్ని ఫటాఫటా చేపించుకుంటుండు అన్నట్టుగా అనిపించింది. ఇదంతా పూజ అయిపోయాక హోమం అయితే స్టార్ట్ చేశారండి. అసలు ఈరోజు హోమము సీతారాములది మళ్ళీ ఆంజనేయ స్వామిది అసలు 2 అవర్స్ పట్టింది. ఫుల్ ఎండ అసలు. నాతో పాటు రేయన్స్ కూడా ఉండడము. నిజంగా ఈరోజైతే ఆల్మోస్ట్ మేము అసలు వీడియోస్ తీయకుండా అందరం మేము పూజలనే పాల్గొన్నాం అన్నట్టు. అలా హోమాలు 2 అవర్స్ అయిపోయాక తర్వాత మా చేతికి ఇలా కలశం ఇచ్చైతే ఇక్కడ గజ స్తంభం నిలబెట్టే ప్లేస్ అన్నట్టు ఇది. దాని చుట్టూ 8 చుట్టూ తిరగమన్నారు అన్నట్టు పట్టుకొని. ఇక మేము తిరుగుతున్నామని మాతో పాటు ఊరు వాళ్ళందరూ అలా 8 చుట్లు అయితే తిరిగారు. అసలు నిజంగా ఇంట్లో పెళ్ళి మనమే పెళ్ళి పిల్లల వైపు నుంచి ఎలా పెద్దరికంలాగా చేసుకుంటామో అలా అనిపించింది అన్నట్టు. మొత్తం అసలు బాధ్యతల మీద వేసుకొని చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. తర్వాత మేమైతే ఇక్కడ లోపల కూర్చున్నాము. ఇక్కడ గజస్తంభం అయితే మెల్లమెల్లగా స్థాపన కూడా జరుగుతుంది. పక్కనే సిమెంటు అదంతా రెడీ ఉంచుకున్నారండి. ఇక్కడ ఇది నిలబెట్టంగానే దాన్ని ప్యాకప్ చేయనీకి మళ్ళీ ఇక్కడ మమ్మల్ని అందరినీ లోపలైతే కూర్చోబెట్టేసి ఇలా రామనామం అయితే జపించమని అయ్యగారు అయితే మాకు చెప్పారు. నిజంగా ఇక్కడ మనకు గజస్తంభం స్థాపన అప్పుడైతే ఒక ముసలావిడకు అసలు ఆంజనేయ స్వామి వచ్చిందన్నట్టు. సేమ్ ఇలా అంటే అసలు కోతి ఎలా మనకు వాటి రూపురేఖలు ఎలా చేస్తారు అసలు అలా చేస్తుంటే నిజంగా ఆంజనేయ స్వామి మేము ఇక్కడ ఉన్నాను అనేది మాకు ఆమె చేసే రూపురేఖల్లోనే మాకు అలా అనిపించింది అన్నట్టు.
అసలు ఎంత బాగా అనిపించింది. నిజంగా దేవుడు ఏదో ఒక రూపంలో మనకు అలా చూపిస్తాడు. ఇంకొకటి ఏంటంటే మా సార్ వాళ్ళు 2 డేస్ నుంచి అక్కడ పడుకుంటున్నారు కదా. యాక్చువల్గా ఇక్కడ శక్తి మంత్రాలు మాకు చెప్పేటివి ఉన్నాయి, మీరు వెళ్ళిపోవాలి అని మమ్మల్ని అందరినీ పంపించిన తర్వాత అయ్యగారు పూజలు చేసుకొని ఆంజనేయ స్వామిని మేము వచ్చేసరికి గుళ్ళో లోపల అంటే రూమ్ లోపలికి తీసుకెళ్ళిపోయారన్నట్టు. అయ్యో తీసుకెళ్ళిపోయి ఆ ప్లేస్ అంతా కట్టుదిట్టం చేసి కవర్ కట్టేశారన్నట్టు. అయితే ఏం జరిగిందంటే మామూలుగా మనకు ఆంజనేయ స్వామి తండ్రి వాయుదేవుడు కదా. అలా ఆంజనేయ స్వామి మామూలుగా తనను లేపుతుంటేనే మనకు ఎలా బరువుగా ఉంటాడు కదా. అలాంటిది మంత్రాలన్నీ పూజలన్నీ చేసుకున్నాక ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళు అయ్యగారు వీళ్ళందరూ అసలు ఆంజనేయ స్వామిని లోపలికి తీసుకెళ్ళేటప్పుడు అసలు ఎంత గాలి బాగా గాడుపు వచ్చిందన్నట్టు. ఎంత లూజుగా ఎంత బరువు ఉన్నా కానీ అసలు చాలా లూజుగా ఆ గుళ్ళోకి వెళ్ళిపోయాడట. అప్పటికి అంటే వీళ్ళు పడుకోనికి వెళ్ళారు అని అన్నాను కదా. అయ్యగారు వీళ్ళకి ముందే చెప్పారన్నట్టు, మీకేమన్నా సౌండ్లు వచ్చినా ఏమనిపించినా మీరేం భయపడద్దు అని వాళ్ళకు పడుకునే వాళ్ళకు అంటే స్వాములకైనా ఊరు పెద్దలు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు గుళ్ళో పడుకునే వాళ్ళకు అయ్యగారు ముందే వాళ్ళకి చెప్పి ఉంచారన్నట్టు. అసలు ఎంత ఫుల్ గాడుపు అసలు నిజంగా చెప్తుంటే అసలు ఒళ్ళంతా ఎలాగో అనిపించింది. అసలు నిజంగా మా ఆంజనేయ స్వామి అయితే చాలా పవర్ఫుల్ అనిపించింది. ఎందుకంటే అసలు ఒకటికొకటి పనులు జరుగుతూనే తొందరగా అయిపోతూనే ఉండే. చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాడో, అసలు ఎంత మంచి నిలబడ్డట్టే కనబడుతున్నాడు. గజస్తంభం నిలబెట్టిన తర్వాత ఇలా డోర్ తీసి అందరికీ దర్శనం ఇస్తుంటే అబ్బా అసలు ఎంత హ్యాపీగా అనిపించింది మాకైతే. తర్వాత ఇక్కడ కొంచెం ఊరు బలి అంటారు కదండి, ఊరు పెద్ద మనుషులకైతే అలా పంపించి కొంచెం వాళ్ళ శాస్త్రీయ పద్ధతులు అయితే కానిచ్చారు. మళ్ళా ఇక్కడ గుడి చుట్టూ అన్నట్టు ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొట్టించి చివరికి ఇక్కడ గజస్తంభం దగ్గరనైతే పూజ అయితే చేయించి ఈ ప్రాసెస్ అయితే అయిపోగొట్టారన్నట్టు. అసలు మంచిగా అనిపించింది. గజస్తంభం పెట్టినాకనే మనకు ఆంజనేయ స్వామి దర్శనం అయితే ఇచ్చారు. అసలు అంతా ముందే రెడీ చేసి ఉంచుకున్నారన్నట్టు. ఒకటేసారి పూజ మాకు దర్శనం అనేది ఒకటేసారి చూపించారు. అంతకుముందు మాకు అసలు ఏమీ చూపించలేదు. మేము అక్కడ ఓన్లీ గజస్తంభం పూజ ఒకటే అలా జరుగుతుంది. మళ్ళీ వినాయకుడిది కూడా విగ్రహము ప్రతిష్ట కూడా మేము ఇక్కడ యజ్ఞంలో కూర్చున్నప్పుడే అక్కడ ప్రతిష్ట కూడా వినాయకుడిది కూడా చేసేసారన్నట్టు. ఇక అక్కడ మేము ఇక్కడనే ఉండేసరికి అక్కడ మేమైతే ఆ పూజ ప్రతిష్టాపనకైతే వినాయకుడిని విగ్రహం పెట్టేటప్పుడు మాత్రం మేము లేకుండే. ఆ టైంలో యజ్ఞంలో ఉంటిమి. అయ్యగారే అక్కడ పెట్టేశారన్నట్టు. ఇక్కడ అంతా పూజ అంతా అయిపోయింది. కొద్దిసేపు ఇలా ఆంజనేయ స్వామిని అయితే మంచిగా విడిగా ఫోటో తీసుకొని మంచి వీడియో పెట్టుకున్నాను. చాలా మంచిగా కనబడుతున్నాడు అసలు. తర్వాత మేము ఇక్కడ ఆంజనేయ స్వామికి అయితే 51 కొబ్బరికాయలు కొడదామని మొక్కుకున్నాం అన్నట్టు. అంటే వినాయకునికి ఆంజనేయ స్వామికి కలిపి గజస్తంభం దగ్గర 51 కొబ్బరికాయలు అయితే అలా కొట్టాము. మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కమిటీ వాళ్ళైతే అందరికీ విగ్రహంగా ఉన్న వాళ్ళకి మాకు మళ్ళీ ఊరి పెద్దవాళ్ళకి అందరికైతే సన్మానం చేశారు. నిజంగా చాలా హ్యాపీగా కూడా అనిపించింది. కానీ ఆ మూమెంట్లో దేవుడు ఏంటో తెలీదు, మనకు హ్యాపీ ఫీలింగ్ కూడా మన మనసుకు అనిపించకుండా మనం ఒక స్టేబుల్ అంటే నార్మల్ మనిషిలాగానే ఉంటాం కదా. ఆ మూమెంటు అనేది అలా జరిగిపోతుందేమో అనిపిస్తుంది. తర్వాత చూస్తుంటే అవునా అన్నట్టుగా అనిపిస్తుంది. బహుశా ఆ దేవుడు చేయించుకున్న కార్యములు ఏవైనా కానీ
ఇలాగే ఉంటుందేమో, ఆ స్పందన అనేది ఆ దేవునికే పరిమితం ఉంటుందేమో అన్నట్టుగా అనిపించింది. ఇక్కడ మాకైతే అలా విగ్రహాలు కొనిచ్చినందుకైతే మాకు అలా సన్మానం అయితే జరిగిందండి. తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వాములు దీక్షలు తీసుకున్న వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేసిండ్రు. మంచిగా రాముని పాటలు పెట్టుకుంటూ ఎంతో మంచిగా డ్యాన్సులు చేసుకుంటూ ఊరి వాళ్ళందరూ కూడా, ఆడవాళ్ళు కూడా మంచిగా డ్యాన్సులు చేసుకున్నారు. మంచిగా అనిపించింది. ఆ రోజంతా అసలు ఊరంతా కలొచ్చింది. మా ఊరికి ఆంజనేయ స్వామి వచ్చిండు అన్నట్టుగా అనిపించింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే తర్వాత 1 డే గ్యాప్ తోటి తర్వాత రోజే సీతారాముల కళ్యాణం కూడా మాకు వచ్చేసరికి మా ఆంజనేయ స్వామి అయితే వెంటనే సీతారాముల్ని కూడా తెప్పించుకున్నాడు. అలా తెప్పించుకోవడంతో కూడా మేము అక్కడనే మా సీతారాముల కళ్యాణం కూడా అక్కడనే జరిపించుకోవాల్సి వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఒక్కో టైంలో అసలు ఒకవేళ విగ్రహాలు అటు సీతారాముల విగ్రహాలు వేరే వాళ్ళు ఎవరైనా కొనివ్వకపోతే కంపల్సరీ పెండింగ్ పడేదేమో, తర్వాత ఇయర్ అన్నా అలా జరిపే వాళ్ళేమో. కానీ 1 డే గ్యాప్లో 2-3 డేస్ గ్యాప్లోనే మాకు సీతారాముల విగ్రహాలు కూడా, అంటే పంచలోహాలు విగ్రహాలు కూడా మనకు వచ్చేసరికి మంచిగా రామనవమి కూడా హ్యాపీగా జరిగిందండి. మాకైతే చాలా సంతోషంగా అనిపించింది. అందుకే చాలామంది అన్నారు అసలు ఊళ్ళో మన ఆంజనేయ స్వామి ఎంత పవర్ఫుల్ కదా అని. ఇక్కడనైతే మంచి అందరూ డ్యాన్సులు చేశారు. మనకెందుకో కొంచెం డ్యాన్స్ చేయాలి అనిపించింది, కానీ కొంచెం మోమాటం అన్నట్టు. అత్తగారి ఇల్లు మరి ఏమో తెలీదు, అదే మన అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనైతే బాగా ఎగురుతాం కదా. అక్కడ మొత్తానికైతే ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట అయిపోయి మంచిగా అక్కడ భోజనాలు చేసుకొని సాయంత్రం ఇలా ఊరేగింపు అయితే మంచి జరిగింది. అలా మా ఆంజనేయ స్వామి ప్రాణ ప్రతిష్టనైతే ఇలా కంప్లీట్ అయితే చేసుకున్నామండి. తర్వాత రోజు మన సీతారాముల ప్రాణ ప్రతిష్ట కూడా జరిగి తర్వాత రోజు వాళ్ళిద్దరి కళ్యాణం అయితే శ్రీరామనవమి అయితే మేము జరుపుకుంటున్నాము. మళ్ళీ నెక్స్ట్ అవి కూడా మీరు వీడియోస్ అయితే చూడాలి కదా, వెంటనే పోస్ట్ చేస్తానండి. చాలా లేటుగా పోస్ట్ చేస్తున్నాను, నాకే అసలు కుదరట్లేదు. అందుకే నెక్స్ట్ అయితే తొందరగానే పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ సీతారాముల లక్ష్మణ ప్రాణప్రతిష్ఠలు, శ్రీరామనవమి వీడియోలు కూడా తొందరలోనే వస్తాయండి. ఓకే అండి, బాయ్ బాయ్.